రైట్ కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నబావి మండలం లక్ష్మీపల్లెలో హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకుడు బొడ్డు శ్రీధర్ రెడ్డి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పరామర్శించారు. ఇక అక్కడి నుంచి లైవ్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, మనం ప్రస్తుతము కొల్లాపూర్ లక్ష్మీపల్లి గ్రామంలో రాత్రి ఏదైతే బొడ్డు శ్రీధర్ రెడ్డి హత్య జరిగిందో హత్య జరిగిన ప్రదేశంలో మనం ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు విజువల్ ద్వారా. ఇదే స్థలంలో ఇక్కడే ఈ ప్లేస్ లోనే మనకి ఇక్కడైతే ఈ బండ కనిపిస్తుందో ఈ ప్లేస్ లో ఒక మంచం మీద పడుకున్నటువంటి శ్రీధర్ రెడ్డిని చాలా దారుణంగా కిరాతకంగా ఫ్యాక్షనిస్టుల్లా ఇక్కడ హత్య చేసినటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ శ్రీధర్ రెడ్డి హత్య కేవలం ఆయనకు ఉన్న అంటే వ్యక్తిగతంగా ఎలాంటి తగాదాలు లేవు. మరి ఎవరి గ్రామంలో ఎవరిని కదిలించా అని చాలా మంచి వ్యక్తి, చీమకు కూడా హాని చేయనటువంటి వ్యక్తి అని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. దీంతో పాటుగా కేవలం రాజకీయ హత్యగానే ఇది జరిగిందని చెప్పేసి ఇక్కడ స్థానిక మాజీ శాసనసభ్యులు హర్షవర్ధన్ రెడ్డితో పాటు చాలా మంది కూడా గ్రామస్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆయన రాజకీయంగా ఎదుగుతున్నటువంటి వ్యక్తిని ఈ రకంగా హత్య చేయడం దుర్మార్గం అని చెప్పేసి ఇదంతా కూడా కాంగ్రెస్ నేతల హస్తం, కాంగ్రెస్ పెద్ద నాయకుడి వెనకాల ఉండి చేయించినటువంటి పనిగా వాళ్ళు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనిపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఉన్నత స్థాయి డీజీపీని కూడా సైతం కలిసి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మారణ హోమాలు దాడులను ప్రత్యక్షంగా వినతి పత్రంలో వాళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా ఎలాంటి స్పందన కరువు అవడంతో మరొక హత్యకు వీళ్ళంతా కూడా పట్టించుకోకపోవడమే కారణం అని చెప్పేసి స్థానిక మాజీ శాసనసభ్యులు హర్షవర్ధన్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే ఈ హత్య జరిగినటువంటి ప్రదేశంలో ఇక్కడ శ్రీధర్ రెడ్డి రాత్రి ఇక్కడ పడుకున్నటువంటి ఈ ప్లేస్ లో మంచం మీద పడుకున్నటువంటి ప్లేస్ లో దారుణంగా కిరాతకంగా హత్య చేసినటువంటి పరిస్థితి. ఈ హత్యాస్థలంలో గ్రామస్తులతో పాటు శ్రీధర్ రెడ్డి తండ్రి శేఖర్ రెడ్డి ఇక్కడ ఉన్నారు. శేఖర్ రెడ్డితో పాటు చాలా ఇక్కడ అంటే శ్రీధర్ రెడ్డి హత్య ఎట్లా జరిగింది, తర్వాత ఏం జరిగింది ఇంతకనే దాంట్లో భాగంగా పెద్ద మనిషి అంటే శేఖర్ రెడ్డి మీ పేరు అంటే శ్రీధర్ రెడ్డి తండ్రి తను, ఆయన మాటలు తెలుసుకుందాం. చెప్పండి పెద్ద మనిషి, ఏం జరిగింది అసలు? రాత్రి ఎప్పుడు పడుకున్నాడు, తర్వాత రోజు ఇక్కడే పడుకుంటాడు, అసలు ఏం జరిగింది రాత్రి? రోజు ఇక్కడనే పడుకుంటాడు సార్. 10-11 వచ్చి పండుతాడు. తెలుగు న్యూస్ వచ్చి పండాడు. ఇంకా ఏం చేసిండు, మేము అక్కడ పడుకుంటాం, వాడు ఇక్కడ పడుకున్నాడు సార్. మేము తెల్లవారుదాన్ని వచ్చి చూస్తే చనిపోయాడు. అంటే చనిపోవడం అంటే ఎట్లా మామూలుగా చనిపోయినా? గొడ్డలతో కొట్టి నరికింది సార్. గొంతు కొద్దిగా తట్టుకున్నది. ఇంకా హెడ్ కూడా బాగా విపరీతమైన కంతి పడింది. గొడ్డలతో నరికింది సార్. అంటే ఇప్పుడు ఎట్లా ఊర్లో ఏమన్నా ఆయనకి కక్షలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏది కట్టెలు ఎతికేదలేదు. రాజకీయ కట్టెలే సార్. రాజకీయ కక్షలు అంటే ఎవరు ఉండొచ్చు అని చెప్పేసి అపోజిట్ పార్టీ సార్, కాంగ్రెస్ వాళ్ళే పనిచేసిన. అంటే ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు రాజకీయంగా ఎదుగుతుంటే చేసినా అంతే సార్. రాజకీయంగా ఎదుగుతుంటే వాడు తిరుగుబోతాడు కాదు సార్, మంచి వ్యక్తి, కానీ అట్లా చేసినాం అంతే. వీడు ఉంటే అందరితో ఎట్లా ఉండేవాడు, ఊర్లో సమస్యలు ఉంటే పట్టించుకునేవాడు, మంచిగానే చేసింది సార్. అందరికి ఎవరికి కూడా అసలు బ్యాడ్ ఇంప్రెషన్ లేనే లేదా సార్. అంటే ఊర్లో కానివ్వండి, మండల్లో కానివ్వండి, ఏదైనా మంచి ఇంప్రెషన్ ఉంది సార్. ఆ ఇంప్రెషన్ తట్టుకోలేకనే వీళ్ళు పని చేసింది సార్, కావాలని చేసింది. అంటే మీకు కడుపులో పుట్టినటువంటి కొడుకు చనిపోయిండు, ఇట్లా మీ కళ్ళ ముందు ఇట్లా హత్య జరిగింది, మీకు ఏమనిపిస్తుంది? బాగా సార్. దీన్ని మళ్ళీ బుగ్గపోతుంది సార్. ఊరు మొత్తం చేసిపోతా హత్యలు. ఏం చేస్తారు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు అనవసరంగా? ఏం చేసేదే ఉంది వీళ్ళు. ఇప్పుడు చేయాలంటే మేము చేయలేమా? కానీ పద్ధతి కాదు కదా అని ఉన్నాం అంతే. ఇప్పుడు ఒక తండ్రిగా కడుపు కోత ఉంటుంది, తర్వాత ఇన్నేళ్లు కడపర పెంచుకున్నారు, మనసారా చూసుకున్నారు, ఒక్కసారిగా ఇట్లా రక్తస్రావంలో పడిన కొడుకుని చూస్తే మీకు ఏమనిపించింది? బాగా సార్. పడిపోయిన నేను కూడా సార్ 5 నిమిషాలు 10-15 నిమిషాలు నాకు కూడా మాట రాలేదు సార్. ఏం పాపం చేసిన అంతే సార్. ఇంకా నేను అన్నది అంటే ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు మామూలుగా మనం చూస్తే అంటే పార్టీలో ఒక మంచి ఎదుగుతున్నటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నారు. అంటే ఎదుగుదలను చూసా, లేకపోతే కాంగ్రెస్ ఇంతకుముందు ఎవరన్నా ఫోన్లు కానీ బెదిరింపులు కానీ వచ్చినవని అంటారు, మాకైతే లేదు సార్. వాళ్ళు చాలా మంది అన్నారు, చేస్తున్నారు, చూడండి జాగ్రత్తగా ఉండని హెచ్చరించినట. వీడు నేనే పాపం చేసిన, నన్ను ఎందుకు ఏం చేస్తారు అనుకున్నాడట, కేర్లెస్ చేసిండు అంతే సార్. అయితే ఇప్పుడు ఎక్కడ తీసుకుపోయిండు? ఉన్నపట్టి ఇప్పుడే సార్, ఉన్నపట్టి కొనగలదు. అయితే మరి కొద్దిసేపట్లో కేటీఆర్ గారు కూడా విషయం తెలుసుకుని వెంబడే హుటాహుటిన ఇక్కడికి వస్తా ఉన్నారు మిమ్మల్ని పరామర్శించడానికి. పార్టీ అండగా ఉంటుందని చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు పార్టీలో పనిచేసినందుకు, ఇప్పుడు ఇట్లా జరిగినందుకు కేటీఆర్ గారు స్వయంగా మీకు దగ్గరకు వస్తున్నారు. ఏం చేయమని అడుగుతారు మీరు? ఏమడుగుతారు సార్? ఇంకా పోయిన వాళ్ళతో రాడు కదా సార్. నాకు ఇంకేం చేస్తారు వాళ్ళు? అడుగుతా, చెప్తా ఈ విధంగా పోయిన వాళ్ళు ఉన్నోళ్ళు నాకు రక్షించుకోండి అని చెప్తారు సార్. ఓకే.
వీళ్ళతో పాటుగా ఉదయం అంటే హత్య జరిగిన తర్వాత ఉదయం లేచి చూసిన తర్వాత మొట్టమొదటిసారిగా చూసినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఏం పేరు అని పేరు? వెంకటస్వామి గౌడ్ సార్. 5 గంటలకు పాలకు వచ్చినప్పుడు అది ముగ్గేస్తుండే. వెంకటస్వామి ఆడ సీతారెడ్డి ఇంకా అన్నం అనుకున్నాడు. పొద్దుగాలు లేచేస్తుండే, రాలేదు. ఇట్లా లేపన్నది. నేను ఆడ కొద్ది దూరం ఉండి సీతారెడ్డి సీతారెడ్డి అని 4-5 సార్లు పిలిచిన, లేవలే. దగ్గరికి వచ్చిన, ఇట్లా ఏళ్లతో వతనికి పోయి భుజం తట్టనికి పోతే రక్తం కనబడుతుంది మొత్తం ఘోరంగా. వాయి ఇదేమో జరిగిందని మళ్ళీ పోయి వాళ్ళ డాడీని మీద వండుకుంటే లేపుకొచ్చి చూపించిన, వాళ్ళ డాడీకి చూపించిన. అప్పుడు తర్వాత ఏం జరిగింది? తర్వాత ఎవరెవరు వచ్చారు? మేము ఇద్దరం వచ్చి చూసి వాళ్ళ డాడీ మంచం చుట్టూ తిరిగి చూసిండు. చూసి ఇంకా చంపేసిండ్రా, గొడ్డలతో నరికేసిండ్రా, ఇంకా పంప ఏం చేస్తాం పారా అనుకుంటా ఇంకా బాధపడుకుంటా మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ వచ్చినాం. గతంలో మీ గ్రామంలో గతంలో ఎప్పుడు జరిగినా ఇట్లాంటివి జరగలేదు. ఇంతకుముందు కూడా ఒకసారి రాళ్ళ ఇంటి ముందు వాళ్ళ ఇంటి మీద వేసిండు సార్. రాళ్ళైతే వేసిండు ఒకసారి ఎలక్షన్ల ముందు లాస్ట్. వాళ్ళ తమ్ముని కూడా కొద్దిగా డ్యామేజ్ చేసి కొట్టినారు. రైట్. వీళ్ళతో పాటుగా మరి స్థానిక మాజీ శాసనసభ్యులు హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం జరుగుతుంది అసలు కొల్లాపూర్ నియోజకవర్గంలో? ముఖ్యంగా వరుస దాడులు చేస్తా ఉన్నారు, వరుస హత్యలు అనొచ్చు దీన్ని. అంటే ఏం జరుగుతా ఉంది అసలు? రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉందంటారు? అభివృద్ధి చేస్తామని మాయదారి హామీలతో అధికారంలోకి వచ్చి అభివృద్ధి గురించి ప్రజల్లో వాళ్ళు చేయలేక ఇచ్చిన హామీలను నెరవేర్చిన పరిస్థితుల్లో ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ప్రజల్ని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి హత్య ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ. శ్రీధర్ రెడ్డి గారి గురించి నేను ఈ టీ న్యూస్ ద్వారా అందరినీ, రాష్ట్రంలో ఉన్న జర్నలిస్ట్ సోదరులకు, ప్రజలకు, సోషల్ మీడియాలో అడ్డదిడ్డంగా మాట్లాడే అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ ఊరికి వచ్చి శ్రీధర్ రెడ్డి ఒకరికి అన్యాయం చేసిండని చెప్పి ప్రూవ్ చేయమని చెప్పండి. ఏ ఒక్క చిన్న పిల్లవాడి కూడా హాని చేసే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి శ్రీధర్ రెడ్డి. ఎవరికైనా ఈ గ్రామంలో అభివృద్ధి చేసిండు, గ్రామ అభివృద్ధికి ఎంతోమందికి సాయం చేసినటువంటి వ్యక్తి శ్రీధర్ రెడ్డి. ఈరోజు రాజకీయంగా శ్రీధర్ రెడ్డిని ఎదుర్కోలేక భవిష్యత్తులో రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తున్న ఉద్దేశంతో ఈరోజు శ్రీధర్ రెడ్డిని హత్య చేసి రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని కార్యకర్తలు బెదిరించాలనే కోణంలో ఇది జరిగింది హత్య. ఈ హత్య వెనుక ఎవరైతే, దీంతో పాటుగా మీకు ప్రధాన అనుచరుడుగా శ్రీధర్ రెడ్డి ఉన్నారు. శ్రీధర్ రెడ్డి హత్య జరగడం మీకు ఎట్లా అనిపిస్తుంది? మీకు కానీ పార్టీకి కానీ అంటే ఏం చెప్తారు అసలు? శ్రీధర్ రెడ్డి కోల్పోవడం ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్టే. చాలా సౌమ్యుడు, ఏ రోజు కూడా ఎంత బాధ ఉన్నా ఏమున్నా ఎవరితో కూడా ఎవరిని కూడా పరుషంగా మాట్లాడినటువంటి వ్యక్తి కాదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రతి గ్రామానికి తిరిగి కార్యకర్తలను మోటివేట్ చేయడం కానీ దీంట్లో అన్నింటిలో కూడా చాలా కీలక పాత్ర వహించింది శ్రీధర్ రెడ్డి. మరి శ్రీధర్ రెడ్డి యాక్టివ్గా కావడం, ఇవన్నీ కావడం చూసి తట్టుకోలేక మరి ఇలాంటి సంస్కృతి లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళకు ఒక పెద్ద దరిద్రపు అలవాటు ఉంది. వాళ్ళే బదనాం చేస్తారు, వాళ్ళే దాడులు చేస్తారు, వాళ్ళే సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటారు. సోషల్ మీడియాలో పెట్టే వ్యక్తులకు కూడా ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, శ్రీధర్ రెడ్డి ఎలాంటి వాడు అనేది వచ్చి ఈ ఊరికి వచ్చి తెలుసుకోండి. ఫస్ట్ ఆరోపణలు చేసే ముందు శ్రీధర్ రెడ్డి ఎలాంటి వాడు అనే విషయాన్ని ఈ ఊరికి వచ్చి తెలుసుకోండి అని చెప్తా ఉన్నా. ఒకరి దగ్గరకు పోయి నోరు తెరిచి ఇది కావాలని అడిగిన వ్యక్తి శ్రీధర్ రెడ్డి. అలాంటి శ్రీధర్ రెడ్డిని కోల్పోవడం మాకందరికి చాలా బాధాకరం. దీని వెనుక ఎవరున్నా ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ అధికారులు, నేను ఎస్పీ గారికి విజ్ఞప్తి చేసినాను, ఖచ్చితమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసుల మీద కూడా సరైన సమయంలో వాళ్ళు స్పందించలేదు. వాళ్ళు స్పందించలేదన్న విషయాన్ని కూడా ఇక్కడ గ్రామానికి రాగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్ కానీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కానీ సందర్భంలో వెంటనే స్పందించకపోవడం, ఇవన్నీ కూడా పలు అనుమానాలకు తావిస్తూ ఉంది. దీనిపై సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి. ఏ స్థాయిలో ఎవరున్నా, దీని వెనక ఎవరున్నా
వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా చెప్తా ఉన్నాం. ఆ రోజు చెప్పినాం, జూపల్లి కృష్ణారావు గారు గెలిస్తే అభివృద్ధి చేస్తాడేమో అనుకుంటే అభివృద్ధి కాదు. నియోజకవర్గంలో దాడులు, ప్రతిదాడులు, ప్రతిపక్షాలను అణిచివేసే కుట్ర, వాళ్ళకి ఎదురుగా ఓటు వేయకపోతే ఇళ్లను కూల్చే కుట్ర, ఇవి తప్ప అభివృద్ధికి మర్చిపోయినారు. కేవలం దాడులతోనే అందరిని భయపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎవరు భయపడం, ఖచ్చితంగా పోరాటం చేస్తాం, న్యాయం చేస్తాం. శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో ఖచ్చితంగా సరిగ్గా విచారణ జరగకపోతే మేం కోర్టు ద్వారా అయినా సరే సిబిఐ ఎంక్వైరీ అడుగుతాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పోయి విజ్ఞప్తి చేస్తాం. ఓకే, ఇక మొత్తంగా చూసినట్టు